49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే తెలంగాణ, నా పేరు రాజేష్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజ్యసభకు విజయేంద్ర వర్మ, ఇళయరాజా, పిటి ఉషా, వీరేంద్ర హెగ్డే రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసిన కేంద్రం. ఎయిమ్స్కు లాలూ ప్రసాద్ యాదవ్ మెరుగైన వైద్యం కోసం తరలింపు. హైదరాబాద్లో దేశంలోనే తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం 1200 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సాఫ్రాన్ కంపెనీ. రుణ యాప్ల కేసులో ఈడీ దూకుడు, 4 సంస్థలపై దాడులు, భారీగా నగదు జప్తు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్, సెన్సెక్స్ 617 పాయింట్లు ప్రాఫిట్. ఉత్తర తెలంగాణ జిల్లాలో జోరు వానలు, పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు. మూడు 300 ఏళ్లకు పైగా పాలించిన కాకతీయ రాజుల చరిత్ర అమోఘం. తెలంగాణలో ఏ మూలలో వెతికినా వారి ఆనవాళ్లే కనిపిస్తుంటాయి. కాకతీయ శక ముగిసి 700 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వారి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మరి అలాంటి కాకతీయ వంశానికి చెందిన వారసులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారిని ఓరుగల్లుకు ప్రభుత్వం ఎందుకు రప్పిస్తోంది? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో ఎక్కడ చూసినా కాకతీయ రాజుల గత వైభవం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఏ పుస్తకం తిరగేసినా వారి విశిష్టతే వినిపిస్తుంది. ఏ చరిత్ర గురించి చెప్పుకోవాలన్నా కాకతీయుల వైభవం గుర్తు చేసుకోవాల్సిందే. వారి పరిపాలనా దక్షత గురించి కథలు కథలుగా జనం చెప్పుకుంటారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాటి ప్రభువులు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ఓరుగల్లు కేంద్రంగా 323 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించిన వారి జ్ఞాపకాలు, కట్టడాలు ఇప్పటికీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంటాయి. ఎన్నో అబ్బురపరిచే కట్టడాలు నేటి తరాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కాకతీయుల జనరంజక పాలన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళుతోంది. ప్రతి పనిలో, కార్యక్రమంలో కాకతీయ రాజుల చాణక్యతను ఆదర్శంగా తీసుకుని అనేక పథకాలు అమలు చేస్తోంది. కాకతీయుల విశిష్టతను స్మరించుకుంటూ భావి తరాలకు స్ఫూర్తిని నింపేలా ప్రతి ఏడాది కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తోంది. అయితే ఈసారి నిర్వహించే వేడుకలకు కాకతీయ సప్తాహం అని నామకరణం చేశారు. ఈ సప్తాహం ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. కాకతీయులు సెంటిమెంట్గా భావించే 7వ తేదీన ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరగబోతోంది. 7వ నెలలో నిర్వహించే ఈ ఉత్సవాలను సెంటిమెంట్గా 7 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే కాకతీయుల సామ్రాజ్యం అంతరించి 700 ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలోనే కాకతీయుల సప్తాహం పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహించబోతోంది. ఈ సప్తాహం ఉత్సవాలకు మరో ప్రత్యేకత ఉంది. కాకతీయుల 22వ తరం వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ కాకతీయను ఈ ఉత్సవాలకు ప్రభుత్వం ఆహ్వానించింది. 1323వ సంవత్సరంలో ఓరుగల్లు సామ్రాజ్యాన్ని వీడిన కాకతీయుల వంశీయులను 700 సంవత్సరాల తరువాత తిరిగి ఓరుగల్లుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఉత్సవాలను ఘనంగా నిర్వహించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఈ మేరకు వినయ్ భాస్కర్ తెలంగాణ ప్రభుత్వం తరపున ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్లో ఉన్న కాకతీయుల వారసుడు కమల్ చంద్రభంజ్దేవ్ కాకతీయను కలిశారు. సప్తాహం ఉత్సవాల గురించి వివరించి ఆహ్వానించారు. భంజ్దేవ్ కాకతీయ కూడా ఈ ఉత్సవాలకు వచ్చేందుకు సమ్మతించారని వినయ్ భాస్కర్ తెలిపారు. తమ పూర్వీకులు పరిపాలించిన ఓరుగల్లును చూడాలని ఎప్పటినుంచో తాము అనుకుంటున్నామని, ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని చంద్రభంజ్దేవ్ తెలిపినట్లు వినయ్ భాస్కర్ చెప్పారు. 700 సంవత్సరాలు వారి ప్రాంతాన్ని ఇడిచిపెట్టిపోయింది కాబట్టి జూలై 7వ తారీఖున 7వ నెల నుంచి మరి ఒక 7 రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు జరపాలని చెప్పి బస్తర్లో ఉన్నటువంటి 22వ రాజు అయినటువంటి అటు కాకతీయుల నాటు వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ కాకతీయ గారిని మరి ఈ ఉత్సవాల సందర్భంగా
ప్రభుత్వ పరంగా ఆహ్వానించాలని మరి ఆ విషయాలన్నీ కూడా ఆ 7 రోజుల పాటు కార్యక్రమాలు గౌరవ మంత్రివర్యులు మరి వారికి డిపార్ట్మెంట్ వారికి సంబంధించినటువంటి టూరిజం, కల్చరల్, అదేవిధంగా మరి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు కూడా చొరవ తీసుకుంటున్నారు. మరి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ 7 రోజుల పాటు ఈ కాకతీయులు పాలించినటువంటి ప్రాంతం అంతా కూడా వైభవంగా మరి దేశవ్యాప్తంగా తెలియజేసే విధంగా ఈ ప్రాంతం గురించి, కాకతీయుల గురించి తెలియజేసే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్ణయించబోతున్నాం. ఇటు 1000వ సంవత్సరం నుండి 1323వ సంవత్సరం వరకు 323 ఏళ్ల పాటు పాలించిన కాకతీయులు ప్రపంచం మొత్తం ఓరుగల్లు వైపు తొంగి చూసేలా రాజనీతితో పరిపాలన చేశారు. ట్రిపుల్ టీ టెక్నాలజీ, టౌన్, టెంపుల్, ట్యాంక్ టెక్నాలజీ ఆధారంగా అబ్బురపరిచే గోదావరి పరివాహక ప్రాంతం నుండి కృష్ణానది పరివాహక ప్రాంతం వరకు ఇటు బీదర్ వరకు వారి పరిపాలన కొనసాగించారు. పటిష్టమైన గూఢచారి వ్యవస్థను కలిగి ఉండి రాజధాని కోట చుట్టూ అతి శక్తివంతమైన రక్షణ వలయాలను నిర్మించారు. 7 రక్షణ వలయాల మధ్య రాజధానిని నిర్మించి శత్రు దుర్భేద్యం నుండి రక్షణ పొందేవారు. 1323లో కాకతీయులపై ఢిల్లీ సుల్తాన్లు దండయాత్ర చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టారు. కాకతీయుల కోటను నేలమట్టం చేసి వారు నిర్మించిన ఆలయాలు, అపురూప నిర్మాణాలను మట్టిలో కలిపేశారు. అయితే ప్రతాపరుద్రుడి మరణం తరువాత కాకతీయ వంశం నిర్మూలమైందని చాలా మంది పుస్తకాల ద్వారా తెలుసుకున్నారు. కానీ ఆ వంశం మరో చోట బతికే ఉంది. ప్రతాపరుద్రుడి తరువాత కాకతీయులు ఛత్తీస్గఢ్లోని బస్తర్లు రాజ్యస్థాపన చేసి దాదాపు 600 ఏళ్లు పరిపాలన సాగించినట్టు చరిత్ర చెబుతోంది. కాకతీయ ఉత్సవాలు అనగానే పేరిణి శివతాండవం, రామప్ప, 1000 స్తంభాల గుడి, ఖిలా వరంగల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలే గుర్తుకొస్తాయి. కాకతీయులు పాలించిన అన్ని ప్రాంతాలను ఈ ఉత్సవాల సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది ప్రభుత్వం. టూరిజం, కల్చర్, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కలిపి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిద్దాం. ఒకసారి వెళ్ళి మరి కలెక్టర్స్తో మాట్లాడి ఆ ప్రాంతాన్ని ఒకసారి చూసి కొంతమంది ముఖ్య అభిప్రాయం కూడా తెలుసుకొని పూర్తి స్థాయిలో వారోత్సవాలని ప్రకటిద్దాం. కనుక మనం కూడా 7వ నెల 7 తారీఖు రోజు కార్యక్రమాన్ని 7 రోజుల పాటు నిర్వహించడానికి మంచి కార్యక్రమానికి నాంది పలకాలంటే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలే కాకుండా టోటల్ సౌత్ ఇండియా మొత్తం కూడా వాళ్ళకి వ్యాపించింది. సౌత్ ఇండియా మొత్తం కూడా గొప్ప గొప్ప వ్యక్తులలో ప్రముఖులు వాళ్ళు కాకతీయులు కనుక మరి తెలంగాణ మొత్తానికి కూడా, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా కన్నుల పండుగ చూసేటట్లు వరంగల్ జరుగుతున్నటువంటి ఈ వారోత్సవాలను వాళ్ళు కూడా పాల్గొనేటట్లు ముందు తీసుకెళ్తామని చెప్పని. కాకతీయుల వారసులు వరంగల్కు వస్తున్నారనే వార్త తెలియగానే ఓరుగల్లు ప్రజలంతా ఉప్పొంగిపోతున్నారు. వారిని ప్రత్యక్షంగా చూసేందుకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాకతీయుల గురించి పుస్తకాల్లో చదవటం, సినిమాల్లో క్రియేటివ్ ఆర్టిస్టుల రూపంలో చూడటం తప్ప ప్రత్యక్షంగా ఎవరూ చూడలేదు. 700 ఏళ్ల తరువాత కాకతీయ వారసులు వారి సామ్రాజ్యంలో అడుగు పెట్టబోతుండటంతో కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ను మరింత సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. సాఫ్రాన్ గ్రూప్ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ కంపెనీ ద్వారా 1000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. దేశ విదేశీ కంపెనీలు తమ వ్యాపార విస్తరణకు తెలంగాణనే ఎంపిక చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఏవియేషన్ ఉత్పత్తుల కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ కూడా తెలంగాణలో భారీగా ఇన్వెస్ట్ చేయబోతోంది. $150 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 1200 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఎంఆర్ఓతో పాటు ఇంజన్ టెస్ట్ సెల్ ను ప్రారంభించనుంది. సాఫ్రాన్ గ్రూప్ పెట్టుబడులతో తెలంగాణ ఏరోస్పేస్ రంగం మరింత బలోపేతం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తద్వారా ఏరోస్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ మారుతుందని చెప్పారు. సాఫ్రాన్ గ్రూప్ ప్రాజెక్ట్ ద్వారా 800 నుంచి 1000 మందికి ఉపాధి లభిస్తుంది. భారత్ తో పాటు విదేశీ కమర్షియల్ ఎయిర్లైన్స్ కు
సాఫ్రాన్ సేవలు ఉపయోగపడతాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మెగా ఏరో ఇంజన్ ఎంఆర్ఓ కోసం సాఫ్రాన్ గ్రూప్ హైదరాబాద్ ను ఎంపిక చేసినందుకు మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో సాఫ్రాన్ కంపెనీ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే అతిపెద్దదని తెలిపారు. ఒక అంతర్జాతీయ స్థాయి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్, భారతదేశంలో తయారు చేసే మొదటి ఇంజన్ ఎంఆర్ఓ అని వెల్లడించారు. దేశ విదేశీ విమానయాన సంస్థలు ఉపయోగించే లీప్ 1A, లీప్ 1B ఏరో ఇంజన్లకు ఇక్కడి నుంచే సేవలు అందుతాయన్నారు. ఇంజన్ ఎంఆర్ఓ ప్రాజెక్ట్ తెలంగాణలోని ఏరోస్పేస్ తయారీ, ఏవియేషన్ ఇకోసిస్టమ్ కు ఊతమిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. సాఫ్రాన్ కంపెనీ పెట్టుబడులతో హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏరోస్పేస్ వ్యాలీగా స్థిరపడనుందని తెలిపారు. ఫేక్ న్యూస్లు క్రియేట్ చేయడంలో బీజేపీ నేతలకు డాక్టరేట్లు ఇవ్వొచ్చన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీ నేతల మాటల్లో విషయం తప్ప విషయం లేదన్నారు. ఇక యువతను నిర్వీర్యం చేసేందుకు అగ్నిపథ్ పథకం తీసుకువచ్చారని విమర్శించారు. ఇటీవల టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులతో సిద్దిపేట జిల్లా పొన్నాలలో సమావేశమయ్యారు. కేసీఆర్ ఉచిత శిక్షణ తరగతుల్లో ట్రైనింగ్ తీసుకున్న 82% మంది టెట్లో ఉత్తీర్ణత సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మనందరికీ అన్న ఇన్స్ట్రక్షన్స్ మీద ఎగ్స్ ఎవ్రీడే అరేంజ్ చేసిన తర్వాత యోజన ఆయనకే 106 మార్క్స్ వచ్చినాయట. సౌమ్య వెనుకబడిన వర్గాల విద్యా ప్రదాత సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి గంగుల కమలాకర్. ముఖ్యమంత్రి గొప్ప విద్యావంతుడు కాబట్టే అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నారన్నారు. ఖైరతాబాద్లోని తన కార్యాలయంలో నూతన బీసీ సంక్షేమ గురుకులాల ఏర్పాటుపై సీఎంకు పంపాల్సిన ప్రతిపాదనలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది నుంచే రాష్ట్రంలో జిల్లా యూనిట్గా మరో 33 గురుకుల పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి ద్వారా 7,920 మంది బీసీ విద్యార్థులకు అదనంగా ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రోజుకోసారి నిత్యావసరాలపై ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు. మహేశ్వరం మండలం మాన్సాన్పల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. 10 ఏళ్ల కింద దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం రాకముందుకి ఇప్పటికి తేడా చూస్తే ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఈ 3 ఏముంటాయంటే మన చేతుల్లో ఉండవు. పైన బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చున్న వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అంటే పైన ఎవరుంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్యాస్ పెంచుకుంటూనే పోతున్నారు. మీకు అందరికీ తెలుసు, మొన్న నేను పెద్ద ధర్నా కూడా చేసినాం మేము ఆడ మీర్పేటలో పెద్ద ర్యాలీ చేసి, మీరు గ్యాస్ ఇట్లా పెంచితే ఎట్లా బతుకుతారు మనోళ్ళు, 1000 రూపాయల పైన గ్యాస్ అయిపోతుంది, 7 తెస్తారు, 7 కడతారు, మొత్తం మళ్ళీ కట్టెల పోయి కట్టుకు వచ్చింది కథ అని కొంచెం మనం వాళ్ళకి తలగేటట్టు చేసే ప్రయత్నం చేసినాం. తగ్గించింటే మళ్ళీ ఈరోజు 50 రూపాయలు పెంచిండట్టు, ఈరోజు మళ్ళీ 50 రూపాయలు పెంచింది. ఇంకోటి పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే మాకేమవుతుంది, నాకేమైనా బండ్లు ఉన్నాయా, నాకేమవుతుంది, మా పిల్లలకి ఏమైనా బండ్లు ఉన్నాయా, కార్లు తిరిగేటోళ్ళకి ఈ బాధ అంతా అని మనం అనుకుంటాం. ఇప్పటికీ 2 మీటింగులు పెట్టింది. అమిత్ షా నువ్వు పెద్ద లీడర్ వచ్చి రావిరాల అడవిటిపై, మొన్న మోడీ వచ్చి అడవిటిపై, అలా అడవులు కనిపించిందా? భయం. ఎక్కడ మీరు అడుగుతారో గ్యాస్ గురించి, ఎక్కడ మీరు అడుగుతారో దళారు గురించి అని భయం. పిల్లలని తీసుకొని పోతున్నారు, అయిపోయి వాళ్ళు ఏం అడగారు, చెయ్యరాడ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ప్రతి జిల్లాలో 4 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని
సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సకల సౌకర్యాలతో స్టడీ సెంటర్లు నిర్వహిస్తామని చెప్పడంపై ఉద్యోగార్థులు సంబరపడుతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో శిక్షణార్థులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. అంటే అప్పటికి ఉన్న మిలిటరీ 17,000కు పైగా ఉన్నటువంటి మిలిటరీని సిఫార్సులు రూపొందించినారు చేయమంటుంది. హైదరాబాద్ రాజ్యం యొక్క ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేస్తే ఎంత 300 మిగులు ఏర్పడింది. ఎంత 3.5 కోట్ల రూపాయలు. ఇక్కడ కోచింగ్ తీసుకొని అందరు ఇక్కడ చదువుకొని అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ బుక్స్ అన్ని స్కాలర్షిప్ అన్ని ప్రొవైడ్ చేయడం ద్వారా అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ వాళ్ళకు కూడా ప్రత్యేక బేసిక్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నిరుద్యోగులకు కూడా ఇట్లా స్టడీని విద్యను అందించి ఉచితంగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ముందుకు వాళ్ళు వెళ్ళాలని చెప్పి కేసీఆర్ గారు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఎంత బాగున్నాయి. నిరుద్యోగ గుండెల్లో దేవుడు నిలిచిన కేసీఆర్ ఈరోజు ఎందుకంటే దేశంలో ఎక్కలేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం ఏదైతే గురుకుల పాఠశాల స్థాపించిండు గురుకుల పాఠశాల స్థాపించి విద్యను అందించడమే కాకుండా ఒక నాణ్యమైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అధునాతిక రంగాలను తీసుకొచ్చి ఈరోజు నిపుణులు తీసుకొచ్చి విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఒక రోల్ మోడల్గా తెలంగాణ విద్యార్థులు ఉండాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు యావత్ విద్యార్థుల పక్షంగా అందరూ కూడా కేసీఆర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. స్టడీ సర్కిళ్లను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అస్త్రాలుగా తీర్చిదిద్దాలనే సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. విద్యార్థి సంఘాలు, అభ్యర్థులు, ఫ్యాకల్టీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్. అనగారిన బడుగు బలైన వర్గాల పేద పిల్లలు ఎంతోమంది నిరుద్యోగులు దూర ప్రాంతాలకు వెళ్ళి ఎంతో డబ్బును వెచ్చించి ఉద్యోగాల కోసమని కోచింగ్ తీసుకోవడానికి వారికి స్తోమత లేక ఎంతోమంది వారి యొక్క జీవితాన్ని మధ్యలోనే ఆపేయడం జరుగుతుంది. వారికి చేయూతను అందించడం కోసం అని చెప్పేసి ప్రతి జిల్లాకు 4 స్టడీ సర్కిళ్ల చొప్పున ఏర్పాటు చేయడం అనేది అభినందించదగిన విషయం. మన యొక్క నిరుద్యోగులు అలాగే మా యొక్క బీసీ స్టడీ సర్కిల్ నిజామాబాద్ తరపున ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పోస్టులు పడుతున్నాయంటే మాకు ఇది ఒక వరంలాగా ఉంది, పండుగలాగా ఉంది. ఇది వాతావరణం మొత్తం ఈ పోస్టులు పడుతున్నాయందుకు మొత్తం 33 జిల్లాలో 132 స్టడీ సర్కిళ్లను కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ మేము ఖచ్చితంగా యూజ్ చేసుకుంటామని, దీనివల్ల మేము ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటామని కోరుకుంటూ ఖమ్మం నగరంలో బీజేపీ నాయకులకు ఊహించని షాక్ తగిలింది. నగరంలోని టేకులపల్లి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో లబ్ధిదారుల నిజ నిర్ధారణ కోసం వెళ్లిన బీజేపీ నేతలను డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు అడ్డుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకే ఇండ్లు కేటాయించారని బీజేపీ నేతలకు తేల్చి చెప్పారు. అక్రమాలు జరిగితే చేసిన వారి దగ్గరకు వెళ్లాలని, కేసీఆర్ కాలనీలో నిజ నిర్ధారణ ఏంటని నిలదీశారు. అక్రమాలు జరిగాయని వాదిస్తున్న బీజేపీ నేతలను కాలనీ నుంచి తరిమి కొట్టారు. సీఎం కేసీఆర్ చొరవతో తమకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారని తెలిపారు. జై తెలంగాణ, జై జై కేసీఆర్ నినాదాలతో మారుమోగించారు. కేసీఆర్ గారు మాకు ఇల్లు ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాం. కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కుట్రలు కుతంత్రాలు చేయాలని చూస్తే మాత్రం మేము ఒప్పుకోము.
మాకు ఏదైనా కష్టం వచ్చినా ఏదొచ్చినా మమ్మల్ని ఆదుకోవడానికి కేసీఆర్ గారు ఉన్నారు, పువ్వాల అజయ్ కుమార్ అన్నయ్య గారు ఉన్నారు. కానీ ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు మా మీద పెత్తనం చెలాయించాలని మాత్రం చూస్తే మాత్రం మేము మాత్రం ఊరుకోము. ఈ కేసీఆర్ టవర్స్ ప్రాంగణంలోకి అడుగు పెట్టడానికి వాళ్ళు వీలు లేదు. నిరుపేదలుగా గుర్తించి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు గవర్నమెంట్ తరపు నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. 1కి 10 సార్లు సర్వేలు చేసి కనుక్కొని మా మీద ఏమున్నాయో లేవా అని తెలుసుకొని తర్వాతకి మాకు ఇచ్చారు ఈ డబుల్ బెడ్రూమ్లు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో వాళ్ళకి ఎవరికి ఎటువంటి సంబంధం లేదు బయట వాళ్ళకి. అట్లాంటి విషయంలో బయట వారెవరో డబ్బులు తీసుకున్నారు డబుల్ బెడ్రూమ్ గురించి అని చెప్పి పుకార్లు వేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ మీద బురద జల్లే మాటలు మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ రూపాయి కూడా తీసుకోలేదు. లబ్ధిదారుల దగ్గర తీసుకుంది బయట వాళ్ళు. ఆ బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడగాల్సింది. అక్కడికి అడగకుండా ఇక్కడికి వచ్చి మీకు గవర్నమెంట్ ఇల్లు ఎట్లా ఇచ్చింది, ఎట్లా వచ్చింది, డబ్బులు పెట్టి కొన్నారా, కుదో పెట్టుకున్నారా, ఇది ఎట్లా వచ్చినాయి, ఏంది మీకు ఇన్ని ఎట్లా వచ్చినాయి అంటే మాకు ఇచ్చింది గవర్నమెంట్. ఇన్ని రోజులలో ఏ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు. ఆషాఢ బోనాల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బోనాల సందర్భంగా అన్ని ఆలయాలకు నిధులను కేటాయించామన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. ఆనవాయితీ ప్రకారం అత్తిలివారి ఇంటి నుంచి తొలి బోనాన్ని తీసుకువచ్చారు. డప్పు వాయిద్యాలు, జోగిని శ్యామల నృత్యం మధ్య బోనాన్ని సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన మందా జగన్నాథం ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి బంగారు బోనానికి పూజలు చేశారు. ఉత్సవాల్లో రెండో రోజు పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వ హయాంలో దేశ విదేశాల్లో బోనాల పండుగ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఏడాది ఢిల్లీలో వేడుకలు పెద్ద ఎత్తున జరుపుతున్నామని మందా జగన్నాథం చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ సంస్కృతిని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేయాలనే ఉద్దేశంతో బోనాల పండుగను ఒక ఉత్సవ రూపంలో ఢిల్లీలో నిర్వహించాలని చెప్పేసి ఈ పండుగకు ఏ విధంగా అయితేనంటే తెలంగాణ ప్రాంతంలో ప్రాతినిధ్యం ఇచ్చేసి నిర్వహిస్తారో అదేవిధంగా ఢిల్లీలో ఈ బోనాల పండుగను నిర్వహించడానికి ఈ కమిషనర్ వల్ల ఆదేశించి అన్ని సౌకర్యాలు వీళ్ళకి కల్పిస్తూ ఇక్కడ ఈ పండుగను నిర్వహించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెగ్యులర్ చేస్తున్నాం. సామాన్యులకు షాకిచ్చాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుల నెత్తిన గ్యాస్ రూపంలో మరో భారం మోపాయి. 14 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా 50 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించాయి చమురు కంపెనీలు. పెరిగిన ధరలు ఇవాళ నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. దీంతో మార్కెట్లో 1055 రూపాయలుగా ఉన్న ఎల్పీజీ గ్యాస్ ధర 1105 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు మరో షాకిచ్చాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు గ్యాస్ రూపంలో మరో భారం మోపాయి. గృహ వినియోగ సిలిండర్పై 50 రూపాయలు పెంచాయి. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో సామాన్యులు ఎలా బతకాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వంట గ్యాస్ ధరను మరోసారి పెంచింది కేంద్రం. 14 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా 50 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించాయి చమురు కంపెనీలు. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. దీంతో మార్కెట్లో 1055 రూపాయలుగా ఉన్న వంట గ్యాస్ ధర 1105 రూపాయలకు చేరింది. గృహ వినియోగ గ్యాస్ ధర పెరగడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే సిలిండర్ సబ్సిడీకి మంగళం పాడిన కేంద్రం ఇలా ధరలను పెంచుతూ సామాన్యులను మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని మహిళలు మండిపడుతున్నారు. మాకు అప్పట్లో అయితే 450 నుంచి గ్యాస్ సిలిండర్లు వచ్చేవి. ఇప్పుడు ఒకటేసారి 1105 రూపీస్ వస్తుంది. అట్లా విధంగా పెంచుతూ పోతే మాకు ఇంత చాలా ప్రాబ్లం వస్తుంది. దాని బదులు మేము కట్టెల పొయ్యి పెట్టుకోవడం బెస్ట్ అనుకుంటున్నాం. మేము ఇంకా పెట్రోల్ డీజిల్ కూడా పిల్లల్ని ఆటోలో పంపించాలంటే కూడా ఇంత అంటే వాడు అటు పోయినాక మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తాడు. ప్రతి దాని మీద జిఎస్టీ అంటారు, అదే అంటారు, ఇంకా ఎక్కువనే చెప్తున్నారు కానీ అది ఏం తగ్గడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ధరలు ఇంతగా ఇవ్వాలనే 50 రూపాయలు వచ్చింది. దాదాపు ఈ సంవత్సరంలో దాదాపు రెండోసారో మూడోసారో ఇట్లా పెరుగుతుంటే మన సామాన్య జనులు ఎట్లా బతకాలి, ఎట్లా నివసించాలి? సబ్సిడీ కూడా ఏం లేదండి. చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఇప్పుడిప్పుడే కరోనా వచ్చినప్పటి నుంచి కోలుకుంటున్నాము. అన్నీ ఇప్పుడు గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు, తర్వాత కరెంటు ఛార్జీలు అన్నీ పెరుగుతున్నాయి. అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ పెరుగుతున్నాయి. మధ్యతరగతికి కావాల్సిందే ఈ గ్యాస్. ఇవి లేకుండా ఎట్లా ఉండాలని రోజువారీ ఖర్చులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్యాస్ ఇంత పెరిగితే వాళ్ళు ఎలా బతకాలన్నది మేము కేంద్రాన్ని తగ్గించాలని కోరుతున్నామండి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటాయి. దానికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. తాజాగా వంట గ్యాస్ ధరను కూడా మరోసారి పెంచడంతో కేంద్రంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఏడాదిగా వంట గ్యాస్ ధర దశల వారీగా దాదాపు 200కు పైగా పెరిగింది. ఇక ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీని ఎత్తివేశారు. పైగా సిలిండర్ ధరను దాదాపు 3 రెట్లు పెంచారు. కరోనా ఇబ్బందుల నుండి ఇప్పుడే కోలుకుంటున్న సమయంలో ఇలా ధరల పెరుగుదల ప్రజలను మరింత ఇబ్బంది పెడుతోంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ధరలను అదుపులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. అదే సార్, ఇప్పుడు గ్యాస్ ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి 300 నుంచి తీసుకున్నాము. ఇప్పుడు 7 ఏళ్ళు అయ్యింది. 7 ఏళ్ళ నుంచి ఇప్పుడు మళ్ళీ ఎక్కుతూ పెంచుకుంటూ పోతురు. 30 దిగింది అన్నారు, మళ్ళీ ఒక 50 పెరిగింది. ఇలా సామాన్యులు చేసుకొని తినే వాళ్ళకి ఇట్లా పెంచుకుంటూ పోతే మేము ఎట్లా చేసుకొని తినే వాళ్ళకి బతకాలి కదా. దీని గురించి కొద్దిగా ఆలోచించి బీద వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మేము బతకడానికి కూడా మాకు కొద్దిగా జీతాలు తక్కువ, రేట్లు పెరిగినాయి. అన్నీ ఏం కొనాలన్నా అన్ని రేట్లే పెరిగినాయి. అదే ఇట్లా గ్యాస్ ఇప్పుడు 1150 రూపాయలు పెరిగింది. ఇట్లా నెల నెల పెంచుకుంటూ పోతే సామాన్య మధ్యతరగతి వాళ్ళు బ్రతకడమే కష్టమైపోతుంది. అన్ని ఆయిల్ కానీ ఇంకా వంట సామాన్లు అన్నీ ఇలా పెంచుకుంటూ పోతే ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా చాలా కష్టమవుతుందండి. వెంటనే అదే ఈ పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ, ఈ వంట సామాన్లు కానీ, గ్యాస్ కానీ అన్నీ వెంటనే కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గినా కూడా వాటి ఫలితాలు సామాన్యులకు చేరకుండా కేంద్రం ధరలను పెంచుతోంది. అసలే కరోనా తర్వాత పెరిగిన ఖర్చులకు తోడు నిత్యావసరాలైన చమురు ధరలను నియంత్రించకపోవడం ముమ్మాటికి కేంద్రం వైఫల్యమే అంటున్నారు ప్రజలు. సామాన్యులపై కేంద్రం పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. కోట్ల మందికి ఆహారమైన పాలు, గోధుమ పిండిపై 5% జీఎస్టీ పెంచిన మోడీ సర్కార్ సంపన్నులు కొనే వజ్రాలపై 1.5% పన్ను విధించింది. అంతేకాకుండా పైసలు ఎక్కువై ఖర్చు పెట్టేందుకు వాడే జూదాలపై 0% పన్నుతో దయ చూపిన కేంద్రం రోగం వచ్చి ఆసుపత్రిలో చేరితే మాత్రం ఆ రూము ఛార్జీలపై 5% పన్ను వేసి సామాన్య ప్రజలపై కసి తీర్చుకుంటోంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం. అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ఆదాయాన్ని పెంచి తద్వారా వచ్చే పన్నులతో ఖజానా నింపుకోవడం ప్రజాప్రభుత్వాల లక్షణం. అభివృద్ధిని గాలికి వదిలి ప్రజలపై అడ్డగోలు పన్నులు వేసి ముక్కుపిండి వసూలు చేసేవి ప్రజాకంటక ప్రభుత్వాలు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2వ కేటగిరీకి చెందినదని జీఎస్టీ చట్టాన్ని చూస్తే అర్థమవుతోంది. మోదీ ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. ఆ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలే చేసుకున్నాయి. కానీ అప్పటి నుంచే ప్రజలపై పన్నుబాదుడు మొదలైంది.
ప్రజల జేబుకు చిల్లు పడుతుండగా కేంద్రం ఖజానా గలగలలాడుతోంది. నిపుణులు తయారు చేసి ఇచ్చిన ముసాయిదా ప్రకారం జీఎస్టీ చట్టం లేదు. దీనివల్ల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు భారీగా నష్టపోతారని జీఎస్టీని ప్రారంభించినప్పుడే మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం హెచ్చరించారు. అనేక మంది ఆర్థిక నిపుణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది అక్షరాలా సత్యమని ఇప్పుడు తేలుతోంది. పెద్ద నోట్ల రద్దుతో మోదీ సర్కారు సామాన్యుడిని ఆర్థికంగా దెబ్బకొడితే కరోనా విపత్తు పూర్తిగా దివాలా తీయించింది. దీంతో లక్షల వ్యాపారాలు మూతపడ్డాయి. కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఈ సమయంలో ప్రజలపై భారం తగ్గించాల్సిన ప్రభుత్వం కొత్త పన్నులు విధిస్తోంది. ఇటీవల పాలు, పాల ఉత్పత్తులపై 5% జీఎస్టీ విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న మహాధర్నా చేపట్టనున్నట్టు డైరీ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రతి కుటుంబం నిత్యావసరాల్లో ఒకటైన పాలను మోదీ ప్రభుత్వం వదల్లేదు. పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి ప్రీ ప్యాక్డ్, ప్రీ లేబుడ్ పాల ఉత్పత్తులపై ఇప్పటి వరకు జీఎస్టీ లేదు. కానీ వీటిపై ఇక నుంచి 5% పన్ను విధించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. డైరీ మిల్కింగ్ మిషనరీపై జీఎస్టీ 12% ఉండగా 18% పెంచింది. ఈ నిర్ణయంతో పాలు, పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి వాటికి ప్రతి కుటుంబం కనీసం 10 నుంచి 15% అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే పశువుల మేత దగ్గర నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పేదరిక నిర్మూలన వ్యవస్థ డైరీ సెక్టార్. వ్యవసాయ రంగం జీడీపీలో దాదాపు 25% డైరీ నుంచే వస్తోంది. తాజాగా జీఎస్టీ విధించడంతో వినియోగదారులపై భారం పెరిగినా ఉత్పత్తిదారులకు రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. మోదీ ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డైరీ సెక్టార్ పూర్తిగా దెబ్బతింటుందని, పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే నిలబడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాల రంగం మొత్తం కార్పొరేట్ వశమవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేనా, మోదీ ప్రభుత్వం దవాఖానాలను కూడా వదల్లేదు. ఇప్పటికే వైద్య రంగంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న అన్ని రకాల వస్తువులు, సేవలపై పన్నుల మోత మోగించిన కేంద్రం తాజాగా దవాఖానా గదులపైన పన్నులేసింది. ఐసీయూ మినహా రోగుల గదుల రోజువారీ కిరాయి 5,000 రూపాయలు దాటితే 5% జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. దీంతో వైద్య సేవల ఖర్చు మరింత పెరగనుంది. రోజుకు 5,000 రూపాయల కిరాయి చెల్లించిన వారు 250 రూపాయల జీఎస్టీ చెల్లించలేరా అంటూ కేంద్రం ఎద్దేవా చేయడం కొసమెరుపు. దవాఖానాల్లో ఉండే బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లపైన జీఎస్టీని 5% నుంచి 12% పెంచింది. వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించాల్సింది పోయి పన్నులు పెంచడంపై నిపుణులు మండిపడుతున్నారు. జీఎస్టీ ప్రారంభమైన నాటి నుంచి దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం లేదు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.95%గా ఉంది. 2017-18లో కాస్త అదుపులోకి వచ్చినట్టు కనిపించినా ఆ తర్వాత క్రమంగా పెరగడం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధికంగా 7.79% నమోదైంది. ప్రస్తుతం దాదాపు 7%గా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిన కొద్దీ ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే సామాన్యులు కొనలేని స్థితికి చేరుకుంటారు. జీవన ప్రమాణాలు పడిపోయి మరింత పేదరికంలోకి జారిపోతుంటారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అంటూ ఊదరగొట్టి జీఎస్టీని అమల్లోకి తెచ్చిన మోదీ ప్రభుత్వం తనకు అనుకూలంగా ప్రజలపై ఆర్థిక భారం మోపేలా దాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. 5 ఏళ్లలో జీఎస్టీలో 1000కి పైగా మార్పులు జరిగాయి. అంటే 2 రోజులకోసారి చట్టాన్ని మోదీ ప్రభుత్వం మారుస్తూనే ఉంది. జీఎస్టీ చట్టం సామాన్యుల నడ్డి విరవడమే కాకుండా రాష్ట్రాల హక్కులను కూడా హరిస్తోంది. ఈ చట్టం వచ్చిన తర్వాత పన్నుల విషయంలో కేంద్రం ఎంత చెప్తే అంత అన్నట్టుగా తయారైంది. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు దీనివల్ల ఏర్పడే నష్టాలకు పరిహారం ఇస్తామని కేంద్రం రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. ఆ పరిహారం కోసం తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు ఇప్పటికీ మోదీ సర్కారును అడుగుతూనే ఉన్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో దేశాన్ని మరింత సహకార సమాఖ్యగా రూపొందిస్తామని గొప్పలు చెప్పారు. ఆచరణలో మాత్రం రాష్ట్రాల హక్కులను తగ్గిస్తూ దేశాన్ని ఏకకేంద్ర వ్యవస్థగా మార్చేస్తున్నారని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీఎస్టీకి ముందు 1.50 కోట్ల రూపాయలకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది. ఎంఎస్ఎంఈలు, చిరు వ్యాపారులకు పన్ను భారం నుంచి ఊరట లభించేది. జీఎస్టీ చట్టంలో కేంద్రం ఈ మొత్తాన్ని 20 లక్షల రూపాయలకు కుదించింది. గత ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 6,000 ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి. వీటిల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. జీఎస్టీ వచ్చాక పన్నుల భారం మోయలేక సూరత్లో టెక్స్టైల్ రంగంలో చిన్న మధ్య తరహా వ్యాపారులు అదృశ్యమయ్యారు. హౌరాలో ఫౌండరీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అటు దేశంలో ఒకప్పుడు వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక శాతం మంది ఆధారపడిన చేనేతకు పన్ను మినహాయింపులు ఉండేవి. మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. జీఎస్టీ అమలుతో 5% పన్ను భారం ప్రారంభమైంది. అసలే తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమకు ఇది శరాఘాతంగా మారింది. కేంద్రం నిర్వాకంతో కుదేలైన నేతన్నను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టింది. బతుకమ్మ చీరల రూపంలో చేతి నిండా పని కల్పించింది. ఇలా ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న చేనేతపై మోదీ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. జీఎస్టీని 5% నుంచి 12% పెంచాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఎదురు తిరిగాయి. చేనేతలను ఆదుకునేందుకు పన్ను ఎత్తేయాల్సింది పోయి పెంచడమేంటని కేంద్రాన్ని నిలదీశాయి. దీంతో ప్రస్తుతానికి పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసినా జీఎస్టీ కత్తి ఇంకా చేనేతపై వేలాడుతూనే ఉంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. క్రీడాకారిణి పీటీ ఉషా, సంగీత దర్శకులు ఇళయరాజా, ప్రముఖ సినీ కథ రచయిత విజయేంద్ర ప్రసాద్, సామాజిక సేవకులు వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు కేంద్రం నామినేట్ చేసింది. నూతనంగా ఎన్నికైన సభ్యులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి పదవికి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇవాళ కేబినెట్ భేటీలో కూడా నఖ్వీ పాల్గొన్నారు. భేటీ అనంతరం రాజీనామా చేశారు. అటు ముఖ్తార్ సేవలను ప్రధాని మోడీ కొనియాడారు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థిగా రేసులో ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పలువురు విపక్ష నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శరద్ పవార్ నివాసంలో మల్లికార్జున ఖర్గే, సీతారాం ఏచూరీలు భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం, తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కాళీమాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎంపీ మహువా మైత్రిపై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 295A సెక్షన్ కింద ఈ కేసు రిజిస్టర్ చేశారు. మతపరమైన భావాల్ని కించపరిచినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. కాళీదేవి సిగరెట్ స్మోకింగ్ చేసినట్లు ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. దానికి ఎంపీ మహువా మద్దతు పలికింది. ఎంపీ మహువా మైత్రి చేసిన వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. వ్యక్తిగత హోదాలో కాళీపై ఎంపీ మహువా ఆ వ్యాఖ్యలు చేసినట్లు తృణమూల్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. ఈ వివాద నేపథ్యంలో టీఎంసీ ట్విట్టర్ను మహువా అన్ఫాలో అయ్యారు. స్పైస్ జెట్ విమానాల్లో ఏర్పడిన సాంకేతిక లోపాలతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. 18 రోజుల్లో 8 సార్లు అత్యవసర ల్యాండింగ్ కావడంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. స్పైస్ జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలపై నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. బడ్జెట్ విమాన ప్రయాణికులకు కేర్ ఆఫ్ గా నిలిచిన స్పైస్ జెట్ విమానయాన సంస్థ కొత్త చిక్కుల్లో పడింది. ఆ సంస్థకు చెందిన 2 విమానాలు మంగళవారం సాంకేతిక లోపాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఒకదానికి కాక్పిట్ విండ్షీల్డ్ క్రాక్ కావడం వల్ల ముంబైలో ల్యాండ్ చేయగా, మరొక విమానం సాంకేతిక లోపం కారణంగా పాకిస్తాన్ కరాచీలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. గత 18 రోజుల్లో 8 ఎమర్జెన్సీ ల్యాండింగ్లు చేసింది స్పైస్ జెట్ సంస్థ. ఈ ఘటనలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేపడుతోంది.
జూన్ 19న పాట్నా నుంచి 185 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానాన్ని నిమిషాల్లోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. పక్షి ఢీకొట్టడంతో ఇంజిన్ దెబ్బతిన్నది. అదే రోజు జబల్పూర్ ఢిల్లీ విమానంలో మరో సమస్య తలెత్తింది. జూన్ 25, 24 తేదీల్లో 2 వేరు విమానాల్లో ఫ్యూజ్ లేజ్ డోర్ వార్నింగ్ తలెత్తింది. దీంతో ఆ 2 విమాన సర్వీసులు రద్దయ్యాయి. జూలై 2న జబల్పూర్ ఢిల్లీ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. జూలై 5న మరో స్పైస్ జెట్ విమానంలోని ఔటర్ విండ్షీల్డ్ కాక్పిట్ క్రాక్ కావడంతో ముంబైలో మంగళవారం ల్యాండ్ చేశారు. స్పైస్ జెట్ విమానం ఒకటి అత్యవసర పరిస్థితుల్లో మంగళవారం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి దుబాయ్కి బయలుదేరిన విమానం ఫ్యూయల్ ఇండికేటర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. చైనాకు వెళ్లాల్సిన స్పైస్ జెట్ కార్గో విమానాన్ని మధ్యలోనే దారి మళ్లించారు. ఆ విమానం కోల్కతాకు చేరుకున్నది. విమానంలో ఉన్న వెదర్ రాడార్ ఫెయిల్ కావడం వల్ల మళ్లీ వెనక్కి రప్పించారు. స్పైస్ జెట్ బోయింగ్ 737 కార్గో విమానం కోల్కతా నుంచి చాంగ్క్వింగ్ వెళ్లాల్సి ఉంది. అయితే జూలై 5వ తేదీన టేకాఫ్ తీసుకున్న తర్వాత ఆ విమానంలో వెదర్ రాడార్ పనిచేయలేదు. దీంతో ఆ విమానాన్ని వెనక్కి తీసుకువచ్చే నిర్ణయం తీసుకున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు స్పైస్ జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు చెందిన విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తడం ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తోంది. స్పైస్ జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలపై కేంద్రం సీరియస్ అయింది. అందుకు సంబంధించిన ఘటనలపై నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.